హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పండుగలలో దసరా ఒకటి. మొత్తం 9 రోజుల పండుగ దేవీ నవరాత్రులుగా పేర్కొంటారు. నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. మొదటి రోజున అమ్మవారు ఏ అవతారంలో దర్శనమిస్తారో తెలుసుకుందాం. నవరాత్రులలో 9 రోజుల పాటు దుర్గామాతను వివిధ రూపాలను పూజిస్తారు. నైవేద్యాలను కూడా అందజేస్తారు. నవరాత్రుల మొదటి రోజున దుర్గామాత శైలపుత్రిగా దర్శనమిస్తారు. నవరాత్రుల మొదటి రోజు పాడ్య. ఆ రోజు కలశ స్థాపన చేసి నవరాత్రి పూజలు ప్రారంభిస్తారు. దుర్గామాత అవతారమైన శైలపుత్రి తల్లిని మొదటి రోజు పూజిస్తారు. దక్షరాజు కుమార్తెగా జన్మించిన శైలాదేవి తన తండ్రి దక్షుడు చేసిన యజ్ఞంలో శివుడిని ఆహ్వానించలేదని తెలిసి అగ్నిలో మునిగిపోతుంది. తరువాత పర్వతరాజు కుమార్తె పార్వతిగా జన్మించింది. ఆమె తపస్సు చేసి శివుడిని వివాహం చేసుకుంది. శైలాదేవి తన చేతులతో త్రిశూలాన్ని కమలాన్ని కలిగి ఉంటుంది. నందిపై ఆసీనులై శైలాదేవి భక్తులకు దర్శనమిస్తుంది. నవరాత్రులలో మొదటి రోజు శైలాదేవి పూజకు మల్లెపూలను ఉపయోగించడం ఉత్తమం. స్వచ్ఛమైన దేశీ నెయ్యితో తయారు చేసిన చక్కెర పొంగల్ను నైవేద్యంగా సిద్ధం చేస్తారు. సాధారణంగా నవరాత్రి ప్రతిరోజు దుర్గామాత యొక్క ఒక అవతారాన్ని ప్రాముఖ్యతనిస్తుంది. శరన్నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఆ తల్లిని ప్రార్థిస్తే సమస్త కోరికలు నెరవేరుతాయి. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా అలరారుతున్న శ్రీ గాయత్రీదేవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది. సకల దేవత మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంటుంది. అందుకే సమస్త దేవత మంత్రాలకు చివర గాయత్రి చేర్చి రుద్ర గాయత్రి, విష్ణు గాయత్రి, లక్ష్మీ గాయత్రి, వినాయక గాయత్రి అని గాయత్రి మంత్రంతో కలిపి చెప్తారు. సకల దేవతలు నివేదించే పదార్థాలన్నీ గాయత్రి మంత్రంతో సంప్రోక్షించిన తర్వాతే దేవతలకు నివేదిస్తారు. జ్ఞానప్రదాయిని అయిన గాయత్రి మాతను పూజిస్తే జ్ఞానం, ఐశ్వర్యం లభిస్తాయి. రోజు అమ్మవారిని నారింజ రంగు వస్త్రంతో అలంకరించాలి. కనకాంబరాలతో అమ్మను పూజించాలి. ధమాత శ్రీ గాయత్రీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదించాలి. నవరాత్రుల్లో ముచ్చటగా మూడో రోజు అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సృష్టి, స్థితి, లయకు కారణభూతమైన దుర్గమ్మ సమస్త జీవకోటికి ప్రాణధారమైన ఆహారాన్ని అందించే దేవతగా శ్రీ అన్నపూర్ణాదేవిని భక్తులు కొలుస్తారు. దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు ప్రారంభమైనాయి. దుర్గమ్మ తొలి రోజు శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అవతారంలో, రెండో రోజు వేదమాత శ్రీ గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక ముచ్చటగా మూడో రోజు అమ్మలగన్నయమ్మ శ్రీ అన్నపూర్ణాదేవి సమస్త జీవకోటికి ప్రాణధారమైన ఆహారాన్ని అందించే దేవతగా శ్రీ అన్నపూర్ణాదేవిని భక్తులు కొలుస్తారు. అన్నం జీవుల మనుగడకు ఆధారం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపమని పెద్దలు స్పష్టం చేశారు. ఈ రూపంలో అమ్మవారిని పూజిస్తే బుద్ధి వికాసం, సమయస్ఫూర్తి, కుశలత, వాక్సిద్ధి సిద్ధిస్తాయని శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు. అన్నపూర్ణాదేవిని పూజిస్తే ఆకలి దప్పులు లాంటి బాధలు ఉండవని వారు స్పష్టం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 9 రోజులు ఒక్కో అవతారంలో జగన్మాతను అలంకరిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు విజయవాడ కనకదుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా చెరుకు గడ, విల్లు, పాశాంకుశాలను ధరించి ఎరుపు, నీలం రంగు చీరలో ఓంకార రూపిణి అయిన అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ రోజున అమ్మవారికి రాజభోగం పేరుతో పాయసాన్నం, చక్రాన్నం, పూర్ణాలు, అల్లం, గారెలు ఇలా 10 రకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. త్రిపురాత్రయంలో రెండో శక్తి లలితాదేవి. ఈ అమ్మవారినే త్రిపుర సుందరీదేవి అని అంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులై
త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచి జగన్మాత ఉంది కాబట్టి త్రిపుర సుందరి అనే నామంతో పిలువబడుతోందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీచక్ర అధిష్టాన దేవతగా, పంచదశాగ్నరి మహామంత్రాది దేవతగా వేంపు చేసి తనని కొలిచే భక్తులను, ఉపాసకులకు అమ్మవారు అనుగ్రహిస్తారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వస్తారు. లలితా త్రిపుర సుందరీ దేవిని ఆశ్రయిస్తే సకల ఈతి బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ రోజున లలిత సహస్రనామ పారాయణ విశేషంగా చేస్తారు. 5వ రోజు మహాచండిగా భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. చండీదేవిని 2 విధాలుగా కొలుస్తారు. చండి ప్రశాంత వదనంతో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి, హైమావతి, శతాక్షి, జగన్మాత, భవానీగా పిలుస్తారు. అదే చండి కోపంగా భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు దుర్గా, కాళీ, శ్యామ, చండి, చండిక, భైరవి పేర్లతో అమ్మవారిని పూజిస్తారు. దసరా నవరాత్రుల సందర్భంగా మహాచండి అలంకారంలో ఉన్న శక్తి స్వరూపాన్ని దర్శించుకుంటే మనసులో ఉండే కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ శక్తి స్వరూపాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ క్రమంలోనే ఇవాళ శరన్నవరాత్రుల్లో చండీ హోమం నిర్వహిస్తున్నారు. కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాల్లో 6వ రోజు మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తోంది. త్రిశక్తులలో ఒకరైన శ్రీ మహాలక్ష్మీదేవి ఐశ్వర్యానికి, ధైర్యానికి ప్రసిద్ధి. మహిషాసుర సంహారంలో భాగమైన శ్రీ మహాలక్ష్మి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కమలం, వరదహస్తంతో దర్శనమిస్తోంది. మహాలక్ష్మి అవతారాన్ని దర్శించుకోవడం అత్యంత శుభకరం. క్షీరసాగర మథనం నుంచి జన్మించిన శ్రీ మహాలక్ష్మి తన భక్తులకు ఐశ్వర్యం, సౌభాగ్యం, అష్టసిద్ధులు ప్రసాదిస్తుంది. ధనం, ధాన్యం, ధైర్యం, విజయం, విద్య, సౌభాగ్యం, సంతానం, వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి స్వరూపమే మహాలక్ష్మి. శ్రీ మహాలక్ష్మిని ఉపాసిస్తే శీఘ్ర ఫలితాలు కలుగుతాయని చెబుతారు. అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపమే దుర్గాదేవి అని చండీ స్తుతిలో ఉంది. అందుకే దసరాల్లో మహాలక్ష్మిని పూజిస్తే అన్ని శుభాలే కలుగుతాయంటారు. సంపదకు ప్రతిరూపమైన లక్ష్మీదేవిని పూజిస్తే సకల దారిద్ర్యాలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈరోజు మహాలక్ష్మిని గులాబీ రంగు వస్త్రంతో అలంకరిస్తారు. పాల సముద్రం నుంచి ఉద్భవించినందుకు ప్రతీకగా కలువలతో కానీ, తెల్లటి పూలు ఏవైనా కానీ పూజకు వినియోగించవచ్చు. క్షీర సముద్ర రాజతనయకి క్షీరాన్నాన్ని నివేదించాలి. పరమాన్నం కాకుంటే అటుకులు, బెల్లం, కొబ్బరి కలిపిన ప్రసాదం నివేదించవచ్చు. శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు చదువుల తల్లి సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఇది అమ్మవారి జన్మ నక్షత్రం. త్రిశక్తులలో ఓ స్వరూపం అయిన సరస్వతీదేవి అలంకారాన్ని దర్శించుకోవడమే మహాభాగ్యంగా భావిస్తారు భక్తులు. త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుడి దేవేరి సరస్వతీదేవి వేదాలు, పురాణాల్లో సరస్వతీదేవి ప్రస్తావన ఉంటుంది. శరన్నవరాత్రులు, వసంత పంచమి ఉత్సవాల్లో సరస్వతీదేవి ఆరాధన ప్రత్యేకంగా జరుగుతుంది. దేవి భాగవతం, బ్రహ్మవైవర్త పురాణం, ఋగ్వేదం, పద్మపురాణంలోనూ సరస్వతీదేవి గురించి వివిధ గాథలున్నాయి. బ్రహ్మ సకల సృష్టికర్త కావడంతో సరస్వతీదేవిని కూడా బ్రహ్మే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండేందుకు తన జిహ్వాపై ఆమెను ధరించాడని చెబుతారు. ఈమె కేవలం జ్ఞానాన్ని మాత్రమే కాదు, సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవి భాగవతంలో ఉంది. సరస్వతి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని ఆరాధిస్తే బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. వాక్, బుద్ధి, వివేకం, విద్యా, కళలు, విజ్ఞానానికి ఆది దేవతగా సరస్వతీదేవిని పూజిస్తారు. జ్ఞానప్రదాతగా సరస్వతి గురించి ఎన్నో పురాణ కథలున్నాయి. ఓసారి సనత్కుమారుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి జ్ఞానం గురించి చెప్పమంటే సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞాన సిద్ధాంతాన్ని సనత్కుమారుడికి చెప్పాడట బ్రహ్మ. జ్ఞానాన్ని ఉపదేశించమని స్వయంగా భూదేవి అనంతుడిని అడిగిందట. అప్పుడు కశ్యపుడి ఆజ్ఞతో చదువుల తల్లిని స్తుతించిన అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని భూదేవికి వివరించాడట.
సరస్వతీ దేవి స్తోత్రాలు పారాయణం చేయడం మంచిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి. రాహు గ్రహ దోషాలను నివారించి భక్తుల కష్టాలను శీఘ్రంగా దూరం చేస్తుంది. ఓం దుర్గాయ నమః అని వీలైనన్ని సార్లు జపిస్తే శత్రుబాధలు తొలగి సుఖశాంతులతో వర్ధిల్లుతారని భక్తుల నమ్మకం. మరోవైపు 8వ రోజు కొన్ని చోట్ల నవదుర్గల ప్రకారం గౌరీదేవిని పూజిస్తారు. ఈ తల్లి తెల్లటి ముత్యంలా మెరుస్తుంది. ఆమె శక్తి అత్యంత ఫలప్రదమైనది. ఈ రోజున మహాగౌరీదేవిని తెలుపు లేదా ఊదా రంగు దుస్తులు ధరించి పూజించాలి. శరన్నవరాత్రులలో 9వ రోజు చాలా ప్రత్యేకమైనది. అమ్మవారు మహిషాసుర మర్దినీ దేవిగా దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారి అలంకార మహిమాన్వితమైన మహిషాసుర మర్దినీ దేవి అవతారం. అమ్మవారి ఉగ్రరూపంతో చేతిలో త్రిశూలంతో సింహవాహినిపై దుష్ట శిక్షణ గావిస్తూ ఉంటుంది. మహిషాసురుడనే రాక్షసుడు శివుని దగ్గర అమరత్వాన్ని వరంగా పొంది ఇంద్రుడిని ఓడించి దేవతకు కూడా హాని తలపెట్టడంతో అందరూ శివకేశవుల దగ్గరికి వెళ్లి రక్షించమని వేడుకుంటారు. సమస్త దేవతల నుండి శక్తి వెలువడి ప్రత్యేకమైన ఉగ్రమూర్తిగా రూపొంది మహిషాసురుని యుద్ధానికి ప్రేరేపించి దుష్టశక్తిని అణచదలచింది. అశ్వయుజ శుద్ధ పాడ్యము నుండి నవమి దాకా పోరు సలిపి అశ్వయుజ శుక్ల నవమి దినమున ఆ రాక్షసుని అంతమొందించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించింది. కొన్ని ప్రాంతాలలో అమ్మవారిని ఈరోజు సిద్ధిదాత్రిగా పూజిస్తారు. దుర్గామాత 9వ శక్తి రూపం సిద్ధిదాత్రి. ఈమె సర్వసిద్ధులను ప్రసాదించే శక్తి అవతారం. పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవి కృపతోనే పొందినట్లుగా దేవి పురాణంలో ఉంది. ఈ రోజున త్రిరాత్ర వ్రతం కొనసాగిస్తారు. బొమ్మల కొలువు పేరంటం జరుపుతారు. కొన్ని ప్రాంతాల వారు వాహన పూజ మహానవమి నాడు చేసుకుంటారని పరమేశ్వరిని మహిషాసుర మర్దిని అవతారంలో అనేక విధాలుగా పూజించి జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పద్దిని శైలసుతే అని కొలుస్తారు. ఉగ్రమూర్తిగా ఉన్న అమ్మవారికి వడపప్పు పానకం చలిమిడి పులిహోర పుల్లగా అన్నం గారెలు నిమ్మరసం నివేదన చేసి శాంతింప చేస్తారు. మహిషాసుర మర్దిని స్తోత్రం లలిత సహస్రనామ స్తోత్రంతో షోడశోపచార పూజలు చేసి అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలి. అమ్మవారి 10వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రుల 10వ రోజే ఆఖరి రోజు. దీన్నే విజయదశమిగా చేసుకుంటారు. ఈ రోజు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా పూజించాలి. అమ్మవారిని గులాబీ రంగు వస్త్రముతో అలంకరించాలి. అమ్మవారికి ఈ రోజు మహా నైవేద్యముతో నివేదన చేయాలి. పులిహోర గారెలు క్షీరాన్నం దక్షోజనంతో అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. అంతేకాకుండా మన పురాణాల ప్రకారం దేవతలకు పాల సముద్రం నుంచి అమృత భాండము భయపడినటువంటి రోజునే విజయదశమి రోజుగా చెప్తారు. త్రేతాయుగంలో రావణాసురుని శ్రీరాముడు సంహరించిన రోజునే విజయదశమి రోజుగా సెలబ్రేట్ చేసుకుంటాము. ద్వాపరయుగంలో శమీ వృక్షానికి పూజ చేసి అజ్ఞాతవాసం తరువాత ఆ శమీ వృక్షం మీద ఉన్న తమ ఆయుధాలను తీసుకుని పాండవులు కౌరవులపై విజయం పొందినటువంటి రోజు విజయదశమి రోజు. ఈ రోజు రాజరాజేశ్వరి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారికి విజయములు కలుగుతాయని దేవి పురాణం తెలియజేస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రోజు అమ్మవారిని పూజించి ముహూర్తంతో పని లేకుండా ఏ పని ప్రారంభించినా విజయం పొందుతారని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. శక్తి ఆరాధన అనగా అమ్మవారైనటువంటి సరస్వతి లక్ష్మి దుర్గాదేవి ఆరాధన. శక్తి ఆరాధనలకు శరన్నవరాత్రులకు మించినటువంటి రోజు మరొకటి లేదు. విజయవాడ కనకదుర్గమ్మ అలంకారాల ప్రకారం నవరాత్రులలో 6వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం. దేవీ నవరాత్రుల్లో ప్రాంతాలను బట్టి అమ్మవారి అలంకరణలు ఉంటాయి. పూర్వం మధుకైటంబులు అనే రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువుని నిద్రలేపడం, యోగ నిద్ర నుంచి లేచిన విష్ణువు కొన్ని వేల సంవత్సరాలు ఆ రాక్షసులతో యుద్ధం చేశారు. అయినా విష్ణువు వారిని జయించలేకపోయారు. ఆ పరిస్థితిని గమనించిన మహాదేవి ఆ మధుకైటంబు రాక్షసులను మోహపూరితులను చేసింది.
దాంతో వారు మహావిష్ణువును మెచ్చుకొని నీకు ఏం వరం కావాలి అని అడిగారు. శ్రీహరి వారి మరణాన్ని వరంగా అడుగుతారు. దానితో ఆ రాక్షసులు శ్రీహరి చేతిలో తమ మరణం తథ్యమని గ్రహించి తమను నీరు లేని చోట చంపమని కోరుతారు. అంతటితో శ్రీ మహావిష్ణువు వారిని పైకెత్తి భూ అంతరాలలో సంహరించు సమయంలో మహామాయ 10 తలలతో 10 కాళ్లతో నల్లని రూపుతో మహాకాళిగా ఆవిర్భవించి శ్రీ మహావిష్ణువుకు సహాయపడింది. ఈ విధముగా మహామాయ అయిన అమ్మవారు మహావిష్ణువుతో కలిసి రాక్షస సంహారం చేశారు. కంస సంహారమునకు సహాయపడుటకై నంద అనే పేరుతో నందిని ఇంట ఆవిర్భవించింది. శ్రీకృష్ణునికి సహాయపడ్డారు అమ్మవారు. సింహవాహినిగా మహిషాసురుని, సరస్వతి రూపిణిగా శుభ నుసుంబులను, చండముండులను సంహరించిన చాముండి, లోకాలను కరువు నుంచి రక్షించినందుకు శాఖాంబరి, దుర్గుడు అనే రాక్షసులను సంహరించినందుకు దుర్గగా, ఇలా నవరూపాలను అమ్మవారు అవతారాలుగా చెప్తారు.